పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేందుకు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి జనరల్గా చెప్తూ ఉంటారు, మాక్ టెస్ట్స్ అనేటివి మీరు ట్రై చేస్తూ ఉండండి అని. ఎందుకంటే ప్రతి ఒక్క టెస్ట్ తీసుకున్నప్పుడు ఎందులో నేను బలహీనంగా ఉన్నానో నాకు తెలుస్తుంది కాబట్టి నా యొక్క తప్పును నేను సరిదిద్దుకోగలుగుతాను, నా బలహీనతను నేను బలంగా మార్చుకోగలుగుతాను. కాబట్టి రిపీటెడ్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్ అనేటివి చేసుకుంటూ ఉంటారు. అయితే విశ్వాస జీవితంలో పరీక్షల్ని దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? నీ యొక్క విశ్వాసాన్ని బలపరిచేందుకు, నిన్ను విశ్వాసములో నిలకడగా నిలవబెట్టేందుకు, నిన్ను ఆత్మీయంగా సంపూర్ణత కలిగిన వారిగా అనూనాంగులుగా మార్చేందుకు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ రాయబడుతుంది, మీ యొక్క విశ్వాసమునకు పరీక్షని సంతోషంగా అంగీకరించండి. ఎందుకంటే ఆ యొక్క పరీక్ష మీకు ఏమిస్తుంది? ఓర్పునిస్తుంది. మహదానందంగా దాన్ని